ఆ మాజీ మంత్రి ఎందుకు సైలెంట్ అయ్యారు? అధికారంలో ఉండగా అందరికంటే ముందుగా స్పందించే ఆయన ఇలా స్తబ్దతగా ఎందుకున్నారు? గుడ్ మంత్రిగా పేరు పడ్డ ఆయన ఇప్పుడు ఏమి చేస్తున్నట్టు? ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడమే సైలెంట్కి కారణమా? మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ ఓటమి పాలయ్యాక మాజీ మంత్రులంతా అజ్ఞాతంలోకి వెళ్లగా మొదట కూటమిపై విమర్శలు గుప్పించింది గుడివాడే. అలాంటి నేత విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ సైలెంట్ కావడం పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. అయితే బొత్సాకు విశాఖ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై గుడివాడ నొచ్చుకున్నారని, విజయనగరంకి చెందిన నేతకు విశాఖ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అంటే తమని అవమానించడమే అనే అభిప్రాయానికి గుడివాడ వచ్చారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. వైసీపీ హయాంలో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అమర్నాథ్ ని కాదని పక్క జిల్లాకు చెందిన నేతకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారంటే గుడివాడ సామర్థ్యంపై జగన్ కు నమ్మకం లేదని మెసేజ్ ఇవ్వడమేనని ఆయన వర్గం అంటోంది. అందుకే ఆయన సైలెంట్ అయ్యారని అంటున్నారు. వాస్తవానికి విశాఖ ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు గుడివాడ అమర్నాథ్. స్థానిక సంస్థల్లో వైసీపీకి బలం ఉండటంతో ఒకవేళ అన్ని అనుకూలించి గెలిస్తే ఎంచక్కా 2027 వరకు ఎమ్మెల్సీగా కొనసాగవచ్చు అని భావించారు. కానీ జగన్ మాత్రం సీనియర్ నేత బొత్సాకి అవకాశం ఇవ్వడంతో గుడివాడ అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో గుడివాడ సైలెంట్ అయినట్లుగా చెప్తున్నారు. మరోవైపు కూటమి తరపున పోటీ పెట్టకపోవడంతో బొత్స ఎన్నిక లాంఛనమే అయింది. బొత్స జనసేనాని పవన్ కళ్యాణ్ పై పెద్దగా విమర్శలు చేసేవారు కాదు. గుడివాడ అమర్నాథ్ మాత్రం పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడేవాడు. అలాంటిది కలిసి వచ్చిన ఒక్క అవకాశం అమర్నాథ్ కి ఇవ్వకుండా బొత్సాకు ఇవ్వడంపై అమర్నాథ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో అమర్నాథ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.